ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి. ఈ రైస్ని చాలా ఈజీగా త్వరగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంటికి అనుకోకుండా గెస్ట్లు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఈ రైస్ త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు: కప్పు క్యారెట్ ముక్కలు, కప్పు బీన్స్ ముక్కలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 గ్లాసులు అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ కడాయి పెట్టాను. కొంచెం నీళ్ళు పోసండి. ఒక 3 సెకండ్లు ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉడికించుకోవాలి. క్యారెట్ బీన్స్ కొంచెం ఉప్పు వేసి లైట్గా అది కొంచెం 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. పెడుతున్నాను. ముందుగా అన్నం వండి పెట్టానండి. అది కొంచెం ఆరబెట్టుకోవాలి. 2 గ్లాసులు రైస్తో చేస్తున్నాను. ఆరిన తర్వాత రైస్ కలుపుతామండి. మూత తీస్తాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది పక్కన పెట్టుకోవాలి. బాండి పెడతాను స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేస్తాను. నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. మేము ప్రతిరోజు కొత్త వెరైటీ వీడియోలు పెడుతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెడుతున్న ప్రతి ఒక్క వీడియో కూడా చూడవచ్చు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చిన్ని పచ్చిమిరపకాయలు 6 తీసుకున్నాను. చిన్నపట్లు ఆగేటప్పుడు పైన పడుతుంది, చూసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, తరిగిన క్యారెట్, బీన్స్ కొంచెం ఇప్పుడు అయిపోయింది. ఈ రైస్ వేసి కలుపుకోవడమే. రైస్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అంతే కలిపేసి ఈజీగా తొందరగా అయిపోతుంది. కూరల పెరుగు పచ్చడి, లేకపోతే కుర్మా చేసుకోవచ్చు. ఉర్లగడ్డ కుర్మా చేసుకుంటే బాగుంటుంది. కుర్మా పెరుగు పచ్చడి సరిపోతుందమ్మా. దీనికి లైట్గానే ఉంటుంది కారం. కారం ఎక్కువ వేసుకోరు, ఇది లైట్గానే ఉంటుంది. అంటే పిల్లలకి కారం ఎక్కువ అయింది కదా, అందుకని లైట్గా వేసుకుంటే బాగుంటుంది. అంతే అయిపోతుంది. అయిపోతుంది. ఏం దీంట్లో వేసుకుంటారు క్యాబేజీ,
పచ్చి బఠానీ వేసుకోవచ్చు. నేను వేయలేదు, మామూలుగా క్యారెట్ బీన్స్ వేసాను, పచ్చిమిరపకాయ. ఇప్పుడు 2 గ్లాసులు రైస్ అండి. ఇది 2 గ్లాసులు రైస్, 1 కప్పు బీనీస్, 1 కప్పు క్యారెట్, కొంచెం కొత్తిమీర, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. చూడండి బాగా వచ్చింది. మీరు కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ బీనీస్ వేసుకోవచ్చు. క్యాబేజీ కూడా వేస్తారు, కానీ నేనేలేదు. క్యాబేజీ కొంచెం స్మెల్గా ఉంటుంది కదా, కొంతమంది పిల్లలు తింటారు, తినకపోవచ్చు. అందుకని నేను 2 వేసి చూపిస్తున్నాను. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.